మేడారం మెరిసిపోతోంది. భక్తజనం మురిసిపోతోంది. కళాకృతులు కళ్లకు కట్టేలా ఉన్నాయి. బొమ్మలుగా గొట్టు గోత్రాలు ఆదివాసీల సాంస్కృతిక పునరుజ్జీవానికి ప్రాణం పోశాయి. 200 ఏళ్లు చెక్కు చెదరకుండా గద్దెల ప్రాంగణం పునర్నిర్మించారు. అభివృద్ధి పనులతో వనదేవతల నవ మేడారం వెలిగిపోతోంది. మేడారం సరికొత్త రూపుని సంతరించుకుంది. అద్భుత శిల్పకళా సౌందర్యంతో తలుక్కుమంటోంది. అభివృద్ధి పనులు పూర్తి కావస్తూ ఉండడంతో మహాజాతరకు ముందు మెరిసిపోతూ భక్తుల్ని అలరిస్తోంది. గొట్టు గోత్రాలు చెడకుండా అన్ని గద్దల్ని ఒకే వరుసలో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇంతకీ నవ మేడారం ఎలా ఉంది? గతంతో పోలిస్తే జరిగిన మార్పులేంటి? మేడారం మెరిసిపోతుంది. భక్తజనం మురిసిపోతుంది. కళ్లకు కట్టేలా కళాకృతులు, బొమ్మలుగా గుట్టుగోత్రాలు ఆదివాసీల సాంస్కృతిక పునర్జీవానికి ప్రాణం. 200 ఏళ్లు చెక్కు చెదరకుండా ప్రాంగణం వెలుగులేనుతున్న వనదేవతల నవమేడారం. మేడారం సరికొత్తగా మారిపోయింది. సమ్మక్క సారలమ్మ వనదేవతల గద్దెల ప్రాంగణం మెరిసిపోతుంది. గొట్టు గోత్రాలు చెదరకుండా గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో సమ్మక్క సారలమ్మ మహాజాతర సరికొత్త రూపుదాల్చుకుంది. గతంలో చూసిన మేడారం వేరు, ఇప్పుడు చూస్తున్న మేడారం వేరు. గ్రానైట్ స్తంభాలపై చెక్కిన చిహ్నాలు, కూడలలో ఆదివాసీల జీవన చిత్రాల అలంకరణలతో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి. భవిష్యత్తు తరాలకు మేడారం చరిత్ర, ఆదివాసీల జీవన విధానాన్ని చాటి చెప్పేలా 101 కోట్లతో ప్రభుత్వం చేపట్టిన గద్దెల ప్రాంగణం తలుక్కుమంటుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ములుగు జిల్లాలోని మేడారం రెడీ అయింది. ఈ నెల 28 నుంచి 31 వరకు మహాజాతర జరగబోతుంది. 28న సారలమ్మ, 29న సమ్మక్క గద్దెకు చేరుకుంటారు. 31న వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. కానీ ఏడాదంతా భక్తుల సందడి కొనసాగుతూనే ఉంటుంది. ఈసారి వనజాతరకు 3 కోట్ల మంది భక్తులు తరలివస్తారని అంచనా. ఈ నెల 21న మండమెలిగే పండుగ నిర్వహించబోతున్నారు. 27న మహబూబాబాద్ జిల్లా నుంచి పగిడిద్దరాజు, జంపన్న మేడారానికి పయనమవుతారు. 28న కన్నేపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూణగుండ్ల నుంచి పగిడిద్దరాజు వచ్చి గద్దెలపై కొలువుదీరుతారు. 29న చిలకలగుట్టపై కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను పూజారులు తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. 30న దర్శనాలు, మొక్కుల చెల్లింపు, 31న వనదేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఫిబ్రవరి 4న తిరుగువారం పండుగ నిర్వహిస్తారు. తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సరికొత్త రూపంలో కనిపిస్తుంది. గద్దెల ప్రాకారాన్ని విస్తరించారు. ప్రాంగణం చుట్టూ 46 అడుగుల వెడల్పుతో 3 స్వాగత తోరణాలు, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు, 50 అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణం నిర్మించారు. గతంలో సమ్మక్క సారలమ్మ గద్దెలు ఒకవైపు, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు మరోవైపు ఉండేవి. పునర్నిర్మాణంలో భాగంగా ఒకే వరుసలో కట్టారు. దీంతో వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటూ లోపలికి రావటానికి 4 ద్వారాలు, తర్వాత బయటకు వెళ్లేందుకు 4 ద్వారాలుంటాయి. ప్రాకారం లోపల గతంలో 2500 మంది భక్తులే ఉండేందుకు స్థలం సరిపోయేది. ఇప్పుడు దాదాపు 10,000 మంది భక్తులు ఒకే సమయంలో తల్లులకు మొక్కులు చెల్లించుకునేలా విస్తరించారు. ఈ వనదేవతల గద్దెలను వృత్తాకారంలో గ్రానైట్తో నిర్మించారు. రాతి స్తంభాల మధ్యలో వెదురు బొంగుల రూపంలో ఉన్న వనదేవతలను యథావిధిగా కొనసాగించారు. ఒక్కో గద్దె చుట్టూ 8 గ్రానైట్ స్తంభాలు ఏర్పాటు చేశారు. వాటిపై ఆదివాసీ సంస్కృతి, ఆచారాలు, చరిత్రను కళ్లకు కట్టేలా కళాకృతులను తీర్చిదిద్దారు. మొత్తంగా 4000 టన్నుల గ్రానైట్తో పునర్నిర్మాణ పనులు జరిగాయి. 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించిన 7,000కు పైగా శిల్పాలను ఏర్పాటు చేశారు. 930 ఏళ్ల నాటి కోయ తాళపత్ర గ్రంథాల ఆధారంగా ఆ శిల్పాలకు రూపకల్పన జరిగింది. సమ్మక్క సారలమ్మతో పాటు ఆదివాసీల గొట్టు గోత్రాలను బొమ్మలుగా చెక్కారు. గద్దెల చుట్టూ బయటివైపు శిలలపై ఆదివాసీల జీవన విధానం, వారి దేవతలు, 750 కోయ ఇంటి పేర్లకు సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేశారు. మేడారంలో గద్దెలు, ఆలయ నిర్మాణానికి కావలసిన శాండ్స్టోన్, గ్రానైట్ రాళ్లను రాయచోటి, జమ్మలమడుగు తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. వీటిలో ఒక్కో దాని బరువు 100 టన్నులకు పైగా ఉంటుంది. వీటిపై గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బొమ్మలను శిల్పులు చెక్కారు. ఏకశిల శిల్పాన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ మేడారం తరలించారు. చారిత్రక కట్టడాల తరహాలో రాతి గోడలతో ప్రాకారం పునర్నిర్మించారు.
మేడారం చరిత్ర, ఆదివాసీల పోరాట స్ఫూర్తి, జీవన విధానం, గొట్టుగోత్రాల వివరాలు గుర్తుండేలా కనీసం 200 ఏళ్లు చెక్కు చెదరకుండా నిలిచేలా వనదేవతల ప్రాంగణాన్ని పునర్నిర్మించింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, జాతర చరిత్ర, సమ్మక్క సారలమ్మ వంశస్థులైన దాదాపు 250 కోయల ఇంటి పేర్లు, వారి మూలాలను గ్రానైట్ రాళ్లపై చిత్రాల రూపంలో చెక్కించింది. ఎన్నేళ్లైనా చెక్కు చెదరకుండా మేడారం చరిత్ర భావితరాలు చర్చించుకునేలా పూర్తిగా గ్రానైట్తో అద్భుత శిల్పకళా చాతుర్యం మేడారంలో రూపుదిద్దుకుంది. ఒకప్పుడు చెట్టు కింద కొలువైన అమ్మవార్లు ఇప్పుడు ప్రపంచమే అబ్బురపడే కళాకృతుల నడుమ కొలువుదీరుతున్నారు. దీనిపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవార్లకు మొక్కులతో పాటు ప్రాచీనమైన ప్రత్యేకమైన ఆదివాసుల చరిత్ర, సాంప్రదాయాలు, జీవనశైలి భక్తులకు తెలిపేలా ఆలయం నిర్మించడం మహా గొప్ప కార్యక్రమమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరవనితలుగా, ధీరత్వానికి, పౌరుషానికి ప్రతీకలుగా సమ్మక్క సారలమ్మను కొలుస్తారు. ఈసారి జాతరలో చాలా వినూత్న నిర్ణయాలు అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది జాతర పూర్తిగా మహిళల ఆధ్వర్యంలోనే జరగబోతుంది. ఈ మేరకు మహిళలతో ట్రస్ట్ బోర్డు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. స్త్రీ శక్తితో జాతర నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, 11 మంది డైరెక్టర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 14 మందితో మేడారం ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. మేడారం జాతర ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే కట్టబెట్టారు. మొత్తం 14 మంది సభ్యుల్లో 13 మంది మహిళలున్న ఈ కమిటీకి అతివల డైరెక్షన్లో అమ్మల జాతర అనే పేరు పెట్టారు. ఓరుగల్లు పేరు వినగానే పౌరుషానికి ప్రతీక అయిన రాణి రుద్రమదేవి గుర్తొస్తుంది. సమ్మక్క సారలమ్మ ధైర్యాన్ని గుర్తు చేస్తూ ఈసారి జాతర మొత్తం మహిళల సారథ్యంలో జరగబోతుంది. మహాజాతరకు ముందే మేడారానికి లక్షలాది భక్తులు తరలిస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లులకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు మహాజాతరకు సర్కార్ పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తోంది. శివసత్తుల పూనకాలు, పొర్లుదండాలు, బెల్లం ఘుమఘుమలు, నిలువెత్తు బంగారం మొక్కులు వెరసి గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే వనదేవతల పండగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. కోరుకున్న కోర్కెలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విలసిల్లే ఈ జాతరకు అంతా సిద్ధమవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన ఈ జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. అమ్మల ఆశీర్వాదాలు అందుకుని పారవస్యంలో మునిగిపోతారు. ఈ మహాజాతరకు ముందే మేడారానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో భారీగా రద్దీ నెలకొంది. దీంతో మేడారం పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహాజాతర సమీపిస్తూ ఉండటంతో వేలాది మంది ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తర్వాత ఎత్తు బంగారంతో అమ్మవార్ల గద్దెల దగ్గరకు చేరుకుని పసుపు, కుంకుమ, చీరే సారే, ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం కోళ్లు, మేకలను బలిచ్చి అటవీ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఇక మహాజాతరకు వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. జాతర నిర్వహణ కోసం 21 శాఖల నుంచి మొత్తం 42,027 మంది అధికారులు, సిబ్బందిని నియమించింది. వీరికి తోడుగా మరో 2,000 మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా సేవలందిస్తారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు మేడారం ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లుగా 42 సెక్టార్లుగా డివైడ్ చేశారు. జోన్ల బాధ్యత జిల్లా స్థాయి ఆఫీసర్లు, సెక్టార్ల బాధ్యత మండల స్థాయి ఆఫీసర్లకు అప్పగించారు. కమ్యూనికేషన్ 27 శాశ్వత, 33 తాత్కాలిక మొబైల్ టవర్లు, 450 హై ఫ్రీక్వెన్సీ సెట్లను ఏర్పాటు చేశారు. వాహనాల రద్దీని నియంత్రించేందుకు అటవీ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1,418 ఎకరాల విస్తీర్ణంలో 42 పార్కింగ్ ప్లేస్లను రెడీ చేశారు. ఆలయ ప్రాంగణం, గద్దెలు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, ఊరట్టం, శివరాంసాగర్, నార్లాపూర్, పడిగాపూర్ వంటి అన్ని కీలక ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లు, మిస్సింగ్ పర్సన్స్ క్యాంపులు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ను నియమించి అనంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రాకపోకల్లో ఇబ్బందులు రాకుండా మొత్తం 525 చోట్ల రహదారి సమస్యలను గుర్తించి పరిష్కరించారు. జాతరకు ఉపయోగపడే కొత్త రోడ్లు, మరమ్మతులు, కల్వర్ట్లతో రవాణా వ్యవస్థను బలోపేతం చేశారు.
జాతరలో మిషన్ భగీరథ ద్వారా నిరంతరం తాగునీటి సరఫరా జరిగేలా చూస్తున్నారు. మొత్తం 5,482 నల్లాలు ఏర్పాటు చేసి భక్తులకు త్రాగునీరందిస్తున్నారు. జంపన్నవాగులో పవిత్ర స్నానాలు చేసే భక్తులు దుస్తులు మార్చుకునేందుకు 119 డ్రెస్సింగ్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు నీటి పరిశుభ్రత కోసం ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేస్తారు. 285 బ్లాకుల్లో 5,700 టాయిలెట్లను సిద్ధం చేశారు. వీటికి అదనంగా మొబైల్ టాయిలెట్స్ సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం 5,000 మంది సిబ్బందితో పాటు 150 ట్యాంకర్లు, 100 ట్రాక్టర్లు, 18 స్వీపింగ్ మిషన్లు, 12 జేసీబీలు, 40 స్వచ్ఛ ఆటోలు, 16 డోజర్లను రంగంలోకి దింపారు. జాతర ప్రాంతంలో నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేందుకు టీజీఎన్పీడీసీఎల్ ద్వారా 196 ట్రాన్స్ఫార్మర్లు, 911 విద్యుత్ స్తంభాలు, 65.75 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసింది సర్కార్. విద్యుత్ అంతరాయం తలెత్తకుండా 350 మంది సిబ్బందిని నియమించారు. ఆలయాలు, ప్రధాన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో వేల సంఖ్యలో హైపవర్ లైట్లు ఏర్పాటు చేయగా అత్యవసర పరిస్థితుల కోసం 28 డీజిల్ జనరేటర్లను సైతం అందుబాటులో ఉంచారు. భక్తులు మేడారానికి ఈజీగా చేరుకునేందుకు టీజీఆర్టీసీ ఈసారి 4,000 బస్సుల్ని నడుపుతుంది. 51,000 ట్రిపుల్ నడపబోతుంది. గంటకు 15 బస్సులు నడిచేలా ప్లాన్ చేశారు. జాతర కోసం 10,441 మంది ఆర్టీసీ సిబ్బంది సేవలందిస్తారు. జాతర సమయంలో ఆరోగ్య సేవల కోసం మొత్తం 5,192 మంది వైద్య సిబ్బందిని నియమించారు. భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 30 అంబులెన్స్లు, 40 బైక్ అంబులెన్స్లు, 50 పడకల ప్రధాన ఆసుపత్రి, రోజుకు 30 మెడికల్ క్యాంపులు పనిచేస్తాయి. జంపన్నవాగులో ప్రమాదాలను నివారించేందుకు 210 మంది గజ ఈతగాళ్లు, 12 మంది సింగరేణి రెస్క్యూ సిబ్బంది, 100 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉంటాయి. అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు 15 ఫైర్ బ్రిగేడ్ వాహనాలు, 268 మంది ఫైర్ ఫైటర్లను నియమించారు. జాతరకు తెలంగాణ ఆర్టీసీ టికెట్ల రేట్లను ఖరారు చేసింది. వరంగల్, హనుమకొండ, హైదరాబాద్ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి నడిపే ప్రత్యేక బస్సుల ఛార్జీలను నిర్ణయించింది. భక్తులు ఎక్కువగా ప్రయాణించే వరంగల్, హనుమకొండ ప్రాంతాల నుంచి బస్సుల ఆధారంగా 250 నుంచి 500 రూపాయల టికెట్ ఛార్జీ ఉండగా హైదరాబాద్ నుంచి 600 నుంచి 1,010 రూపాయల వరకు టికెట్ రేట్లను నిర్ణయించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం సౌకర్యం వర్తిస్తుందని ఆర్టీసీ తెలిపింది. వివిధ కారణాల వల్ల మేడారం వెళ్లలేని వారి కోసం తెలంగాణ ఆర్టీసీ మంచి అవకాశం కల్పిస్తుంది. కార్గో సేవల ద్వారా తల్లుల ఫోటో, ప్రసాదం, పసుపు, కుంకుమ మీ ఇంటి దగ్గరకే పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. ప్రసాదం పొందాలనుకునే భక్తులు 299 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఏ కోవెలా లేని జాతర, మట్టి మనుషుల మహాజాతర, గుడి లేకున్నా గుండెల్లో కొలువైన జనజాతర. వెదురు కర్రలు, కుంకుమ భరణిలే ఉత్సవమూర్తులు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతోంది మేడారం. ఇంతకీ వనదేవతల చరిత్ర ఏంటి? 2 ఏళ్లకోసారి 4 రోజుల పాటు మేడారం మహాజాతర జరుగుతోంది. మొదటి రోజు సారలమ్మ గద్దెనెక్కడంతో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమవుతుంది. రెండో రోజు సమ్మక్క రాకతో మహాసంబరంలో మరో అద్భుత ఘట్టానికి మేడారం వేదికవుతుంది. వనదేవతల జాతరలో 3వ రోజు చాలా ప్రత్యేకమైంది. 4వ రోజు ఆఖరి ఘట్టం. వనదేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. 5వ గొట్టు, 3వ గొట్టు, 4వ గొట్టు, ఈ గోత్రాలు, ఆ గోత్రానికి సంబంధించిన దేవతలు ఇవి రాతి చెరువుల పైన చెక్కి ఉన్నాయి. అది అరుణ్ కుమార్ గారైనా పిహెచ్డి ఒక 3 రాష్ట్రాల్లో తిరిగి మన ఆచార సంప్రదాయాలు ఎట్లుంటాయి అనేది కొద్దిగా ఆయన పరిశీలించి శోధించి అవన్నీ చెక్కించడం జరిగింది. ఒక బొమ్మలు, ఈ యొక్క ఆచారాలు, గొట్టుబొట్లు అన్నీ ఉంటాయి కాబట్టి చూసి వాళ్ళు తిలకించి అమ్మవార్లకు మంచి అభివృద్ధి అయింది. ఇన్నేళ్ళకని వాళ్ళకు కూడా మంచి ఆలోచన ఉంటుంది. వాళ్ళు కూడా మంచిగా దర్శనం చేసుకుంటారు, సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవార్లు వాళ్ళకు వచ్చే భక్తులకు అన్ని రకాలుగా వాళ్ళు కోరుకునే కోరికలను తీర్చే తల్లులుగా యావత్ భారతదేశంలో ప్రజలందరికీ మంచిగా చూడాలని చెప్పి. ఒకప్పుడు మేడారం జాతరంటే గిరిజనులకు మాత్రమే సొంతమైన జాతర. కానీ ఇప్పుడు మేడారం అందరి జాతర. ఇక్కడ వనదేవతలను దర్శించుకోవడానికి ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తారంటే, కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారంటే అమ్మవార్ల మహత్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. తల్లులందరూ శుక్రవారం రోజు అమ్మవారి గద్దెల మీద ఉంటారు. భక్తులు కూడా అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటారు.
అదేవిధంగా శనివారం రోజు అమ్మవార్లు అందరూ కూడా గద్దెల నుంచి వాళ్ళ తిరుగు ప్రయాణం చేసి జనం నుంచి వనంలోకి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ తిరుగువారం పండుగ మళ్ళీ బుధవారం జరుగుతుంది. అందరితో ఈ జాతర సమాప్తం. మనము దేవతలను సక్రమంగా దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. మేము భయమేసి ఎట్లుంటుందో అనుకున్నాం, కానీ ముందస్తుగా ఏర్పాట్లు చేయడం చాలా ఆనందకరంగా ఉందండి. గిరిజనులకు ఒక గుర్తింపును తెచ్చిపెట్టిన జాతర. మా అమ్మవార్ల దీవెనలు ప్రతి ఒక్కరు, మేము కూడా గిరిజనమే, అమ్మవార్ల దీవెనలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటవి. 30 సంవత్సరాల నుండి వస్తున్నాము. అన్నీ బాగా జరుగుతాయి. మేము అనుకున్నవి అన్నీ మంచిగా జరిగినాయండి. ఇంకా చాలా చాలా అనుకున్నవి ఉన్నాయి. మా కొడుకు జాబ్ రావాలి, నెరవేరాలి. తల్లి సమ్మవ్వ సారం చాలా చాలా బాగున్నాయండి. ఇది ఏ కోవెలలేని జాతర, మట్టి మనుషుల మహాజాతర. గుడి లేకున్నా గుండెల్లో కొలువైన జనజాతర. అక్కడ ఏ మట్టిని ముట్టుకున్నా మహిమే కనిపిస్తుంది. ఏ చెట్టును ముట్టుకున్నా దైవమే సాక్షాత్కరిస్తుంది. ఏ కోటలేని గుట్ట తిరుగులేని త్యాగానికి పెట్టని కోటైంది. ఏ విగ్రహం లేని అమ్మల గద్దె అంతులేని విశ్వాసానికి వేదికైంది. దర్శనంకు వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా అయిపోయింది. ఒకసారి క్రౌడ్ రాకుండా క్యూ లైన్ పెట్టి మంచిగా చాలా నీట్గా అందించిందండి. పైగా ఇక్కడ గంటలు కానీ చాలా అలంకారాలు బాగా చేసిండ్రు. ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి, చాలా బాగా అనిపించింది. డెకరేషన్ కూడా చాలా బాగుంది. దర్శనం కూడా చాలా ఫాస్ట్ గా జరిగింది మాకు. మేడారంలో గుళ్ళు గోపురాలుండవు. వనమే ఆలయం, దట్టమైన అడవే దేవాలయం, పచ్చని చెట్లే గోపురాలు, గద్దెలే అమ్మవారి గర్భగుడులు, గిరిజనులే ఇక్కడ పూజారులు. అసలు సిసలైన జాతర 4 రోజులే. ఆ 4 రోజులే గద్దెలపై వనదేవతలు కనిపిస్తారు. ఆ తర్వాత మళ్లీ యథావిధిగా వనప్రవేశం చేస్తారు. కాని వనజాతర అంటే ఏడాదంతా సందడే. మేడారం జాతర చరిత్రకొస్తే 13వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు కాకతీయుల రాజుగా ఉన్న సమయంలో మేడారాన్ని కాకతీయుల సామంతుడైన పగిడిద్దరాజు పరిపాలించేవాడు. ఆయన భార్యే సమ్మక్క. ఆమె పుట్టుక, ఈ జాతర నేపథ్యం వెనుక ఓ కథ దాగుంది. మేడారానికి చెందిన కొందరు కోయదొరలు గోదావరి తీరంలోని అడవికి వేటకు వెళ్లినప్పుడు అక్కడ ఒక పాప పులులతో ఆడుకోవడం చూశారు. వారు ఆ పాపను తీసుకొచ్చి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టారు. ఎప్పుడైతే ఆ పాప గ్రామంలోకి అడుగుపెట్టిందో అప్పటి నుంచే అక్కడ సకల శుభాలు సమకూరినట్లు, పెళ్లిళ్లు కాని వారికి పెళ్లిళ్లవ్వడం, సంతానం లేని వారికి పిల్లలు పుట్టడం వంటివి జరగడంతో ఆమెను వారంతా వనదేవతగా కొలిచేవారు. తదనంతర కాలంలో సమ్మక్క పగిడిద్దరాజును వివాహం చేసుకోవడంతో ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 పిల్లలు జన్మించారు. అప్పట్లో కాకతీయులకు సామంతులుగా ఉండి కోయరాజులు మేడారం పరగణాలను పాలించే సమయంలో ఆ ప్రాంతం వరుసగా 4 ఏళ్ల పాటు కరువు కాటకాలకు గురైంది. అయినా సరే ప్రతాపరుద్రుడు పన్ను కట్టాల్సిందేనని ప్రజల్ని హెచ్చరించడంతో కోయదొరలు దాన్ని వ్యతిరేకించారు. దాంతో కాకతీయ రాజు వారిపై యుద్ధం ప్రకటించడంతో పగిడిద్దరాజు తన సంతానం నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజులతో కలిసి కాకతీయ సైన్యంతో పోరాడి వీరమరణం పొందారు. తన భర్త, బిడ్డల మరణ వార్త విన్న సమ్మక్క యుద్ధంలో వీరవనితలా పోరాడుతుంది. ఆమె చేతిలో ఓడిపోక తప్పదనుకున్న ఓ సైనికుడు ఆమెను దొంగచాటుగా బల్లెంతో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డ ఆమె ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్ట వైపు వెళ్లి దాని చుట్టూ తిరిగి అదృశ్యమవుతుందని చెబుతారు. కోయదొరలు ఆమె కోసం వెతుక్కుంటూ అక్కడికి వెళ్తే ఆ గుట్ట మీద ఓ నెమలి నార చెట్టు దగ్గరున్న పుట్ట వద్ద ఓ కుంకుమ భరిణి కనిపించిందట. అంతలోనే కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీరభోజ్యం కాదని, ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడిగానే రాజ్యాన్ని సంపాదించాలని, ఆ స్థలంలో గద్దె కట్టించి 2 ఏళ్లకోసారి ఉత్సవం జరిపితే భక్తుల కోరికలు నెరవేరుతాయని ఆకాశం నుంచి మాటలు వినిపించడంతో ఆ కుంకుమ భరిణినే అమ్మ ప్రతిరూపంగా భావించి దాంతోనే వెనుదిరిగారట కోయదొరలు. ఆపై అమ్మ యుద్ధరీతిని, యుద్ధ సమయంలో తన సైనికులు చేసిన తప్పిదాల్ని గ్రహించిన ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారి ఈ జాతరను ప్రారంభించినట్లు తెలుస్తోంది. సమ్మక్కతో పాటు యుద్ధంలో పోరాడి వీరమరణం పొందిన సారలమ్మకు ముందుగా మేడారానికి 3 కిలోమీటర్ల దూరంలో కన్నేపల్లి గ్రామంలో గుడి కట్టించి పూజించేవారట. ఆ తర్వాత కాలంలో మేడారంలో సమ్మక్క ఉత్సవాలు వైభవోపేతంగా జరగడంతో 1960 తర్వాత సారలమ్మకు కూడా సమ్మక్క గద్దె పక్కనే గద్దె కట్టించి పూజిస్తున్నారు. ఇలా అప్పటి నుంచి మేడారం జాతరగా సమ్మక్క సారలమ్మ జాతరగా ప్రసిద్ధి పొందింది. సమ్మక్క సారలమ్మ జాతరలో వెదురుకర్రలు, కుంకుమ భరిణిలే ఉత్సవమూర్తులు. వీటిని అమ్మల ప్రతిరూపాలుగా భావించడం ఇక్కడి ప్రత్యేకత.
4 రోజుల పాటు జరిగే ఈ పండగలో తొలి రోజున సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజులు గద్దెలపైకి చేరుకుంటారు. ఈ క్రమంలో సారలమ్మను కన్నేపల్లి గ్రామం నుంచి మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆ సమయంలో భక్తులు కోరికలు కోరుతూ సాష్టాంగ నమస్కారం చేస్తుంటే పూజారి వారిపై నుంచి నడుచుకుంటూ వెళ్తారు. ఈ ఘట్టంతో వారి జీవితం ధన్యమైనట్లుగా భావిస్తారు భక్తులు. జాతరకు 2 రోజుల ముందే కొత్తగూడెం మండలం పోనుగుండ్లలోని మరో పూజారి బృందం సమ్మక్క భర్త పగిడిద్దరాజుతో బయలుదేరుతుంది. ఇక చివరగా సమ్మక్కను కుంకుమ భరిణిగా భావించి చిలుకలగుట్టకు చెందిన కొక్కెర వంశస్థులు వెదురు బొంగుతో చేసిన మొంటెలో గిరిజనులు తయారు చేసిన కుంకుమ వేసి దాన్ని చిన్న పిల్లాడి నెత్తిన పెట్టి తీసుకొచ్చి గద్దె మీద ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో అధికారిక లాంఛనాలతో 10 రౌండ్ల పాటు గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఈ సమయంలో కోర్కెలు కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరతాయనేది భక్తుల విశ్వాసం. ఇలా గద్దెలపై కొలువుతీరున అమ్మలను దర్శించుకోవటానికి పోటీ పడుతూ ఉంటారు భక్తులు. నిష్కల్మషమైన మనసుతో భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతుంది మేడారం. అమ్మలు తమ కోర్కెలు నెరవేర్చడంతో పాటు తమ జీవితంలోని కష్టాలను తొలగించి సకల శుభాలను అందిస్తారని అపార విశ్వాసం. అయితే ఇందుకు సమ్మక్క సారలమ్మలను భక్తితో సేవించడం తప్పనిసరి. మేడారం జాతరలో భాగంగా ముందుగా జాతరకు వెళ్లే దారిలో గట్టమ్మ తల్లి దేవాలయం దగ్గర ఆగి ఆ అమ్మను దర్శించుకుంటారు. ఇలా చేస్తే తమ యాత్ర ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోతుందనేది నమ్మకం. ఆ తర్వాత మేడారం చేరుకుని అక్కడి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆపై అక్కడే వాగుకు పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు. కోరుకున్న కోర్కెలు నెరవేర్చితే ఒడిబియ్యం పోస్తామని, ఎదురుకోళ్లు చేస్తామని, బండ్లు కట్టుకొస్తామని, అమ్మవారి రూపంలో వస్తామని, గాజులు రవికెలు సమర్పిస్తామని, లసిందేవమ్మ మొక్కు నిలువెత్తు బంగారం సమర్పించడం, అంతకు తూగే బెల్లానికి ఇంటి దగ్గరే పూజలు చేసి తీసుకురావడం, తలనీలాలు సమర్పించడం, కోడెను సమర్పించడం, ఇలా తాము మొక్కుకున్న విధానాన్ని బట్టి ఆ మొక్కుల్ని చెల్లిస్తూ ఉంటారు భక్తులు. మొత్తానికి మేడారం సరికొత్తగా ముస్తాబైంది. అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో తూలతూగుతుంది. మహాజాతరకు ముందే లక్షలాది మంది వస్తూ ఉండటంతో వనమంతా నిండిపోతుంది. సాక్షాత్తు తెలంగాణ కేబినెట్ మేడారానికి తరలివచ్చింది. చరిత్రలో తొలిసారి బయట జరిగిన మంత్రివర్గ సమావేశానికి మేడారం వేదికైంది.